హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు జో హవా వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మా తమ్ముంది పాలపొరక రోజు వీడియో అండి. ఇంకా పొద్దున్నే 4 గంటలకు ఎడ్ల కచ్చరంలో పాలపొరక తేవడం అదంతా అయితే అయిపోయింది. ఆ టైంకైతే మేము లేవలేదు. అందుకని వీడియో ఏది కూడా షూట్ చేయలేదు. ఇప్పుడైతే పాలపొరక తీసుకొని ఎక్కడికెళ్తున్నామా అనుకుంటున్నారా? మా ఊర్లో ఉన్న పోచమ్మ తల్లి టెంపుల్‌కి అయితే వెళ్తున్నాము. మా సైడ్ ఏమంటే అమ్మాయికైనా, అబ్బాయికైనా పెళ్లి సెట్ అయింది అంటే ఇంట్లో నుండి బోనం తీసుకెళ్తాం అన్నట్టు. అలాగే బెల్లం శాఖ కూడా తీసుకెళ్తాము. పెళ్ళికి తీసుకున్న బట్టలుంటాయి గదా! పెళ్లి బట్టలు. వాటిని గూడా అమ్మవారి దగ్గర పెట్టి పెళ్ళికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి సవ్యంగా జరగాలనైతే మొక్కుకుంటాము. అలాగే డప్పు సప్పులతోటి, మంగళహారతితోనైతే ఊర్లో నుండి నడుచుకుంటూ అందరికీ బొట్టు పెట్టి పిలుచుకుంటూ అయితే వెళ్తామన్నట్టు. ఇదైతే మా సైడ్ ఉన్న ఆచారం అన్నట్టు. ఇప్పుడైతే ఈ వీడియోలో పోచమ్మ తల్లి టెంపుల్ ఎలా ఉంది? ఏంటి? ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది? అదంతా గూడా మీరు ఈ వీడియోలో చూసేయండి. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. Star floating to the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. Eyes were perfect. Is it really the end? Just so like a stranger, so far away from me. You said you were running for me, but I managed for our story. Baby, don't be sorry for me. Gonna just perfect story. You said you were running for me, but I managed for our story. Baby, don't be sorry for me. Gonna just perfect story. Just perfect story. ఇలా అమ్మవారికి తీసుకెళ్ళిన బోనము, బెల్లం శాఖ, పసుపు, కుంకుమ వీటన్నింటిని గూడా అమ్మవారికి సమర్పించి, తీసుకెళ్ళిన బట్టల్ని గూడా అమ్మవారికి చూపిచ్చి, కొబ్బరికాయ కొట్టి, అంతా మంచిగా జరిగేలాగా చూడు తల్లి అని మొక్కైతే ఇంటికొచ్చినాము. ఇలా ఇంటికి రాంగానే డైరెక్ట్ ఇంట్లోకి రాకుండా, ఇంటి ముందు ఎవరైనా నీళ్లు వెయ్యాలి. అలా గుమ్మం ముందు నీళ్లు పోసిన తర్వాతనే ఇంట్లోకి రావాలి. అందుకనైతే మేము ఆగినాము. ఇంకా మా పెద్దమ్మ వచ్చి నీళ్లు పోసినంక ఇంట్లోకి వచ్చేసినాము. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా
కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. మీరే ముందుగా వీడియోస్ అన్నీ చూడొచ్చు. ఇలా ఇంట్లోకి రాగానే ఫుల్గా ఆకలేసిందండి. ఇక పొద్దున చాయ్ తాగి వెళ్ళినాము, ఇంకా ఏం తినలేదు, అందుకని ఫుల్ ఆకలేసింది. ఉప్మా చేసిరు కానీ ఉప్మా తినబుద్ధి కాలేదు. ఇంకా ఇంట్లో అటుకులు పోపేసి ఉంటే వాటిని అయితే పెట్టుకొని అందరం తింటున్నాము. ఇంకా చుట్టాలందరూ కూడా రావడం అయితే స్టార్ట్ అయింది. ఇంకా సాయంత్రం ఏం జరిగింది ఏంటనేది అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఇప్పటికైతే ఇదండి వీడియో. ఇంకా చుట్టాలందరూ రావడం స్టార్ట్ అయింది. ఇంకా ఈవినింగ్ దాకా మాకైతే ఎలాంటి పని లేదు, అందుకని మా బావ, మా పిల్లలు, మా వనిత, నేను, మా అన్నయ్య, ఆడబిడ్డ అందరం కలిసి అయితే మంచిగా కూర్చొని కార్డ్స్ ఆడుకుంటూ కూర్చున్నాము. ఇంకా మా మరిది మా తమ్ముడేమో పెళ్ళికి కలర్ కాగితాలు ఉంటాయి కదా, పేపర్స్, వాటిని అయితే మంచిగా అతికిస్తున్నారు. వాళ్ళు ఆ పనిలో ఉన్నారు, మేమైతే ఇంకో చూడండి మంచిగా ఆడుకుంటున్నాం. ఇలా పెళ్ళింట్లో ఇట్లా ఆడుకుంటా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. పెళ్ళి అంటేనే సందడి, అందరు వస్తారు, అంతా మంచిగా ఉంటుంది కదా. అందుకనైతే మేమందరం ముచ్చట్లు పెట్టుకుంటూ ఆడుకుంటున్నాం. ఇదండి వాటి వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అందరికీ.